హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రైస్ అన్నీ ఒకే వేలో ఉంటాయండి, కాకపోతే మనం వేసుకునే టేస్టింగ్ సాల్ట్, కారము, పసుపు మెజర్మెంట్స్ని బట్టే ఉంటుంది ఏదైనా కానీ. మనం బెండకాయలు అనేది మంచిగా కట్ చేసుకొని పోపు పెట్టుకొని ఆనియన్స్, ఎండుమిర్చి, రుచికి తగ్గట్టు పోపు దినుసుల్లో నేను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నట్టుగా యాడ్ చేసుకొని బై మిస్టేక్ అది కట్ చేయకుండా వేసాను. చూడండి, రిమూవ్ చేసేసాను. వాటిని బాగా కలగలుపుకోవాలి బెండకాయలన్నిటిని ఆయిల్కి. ఇది నాన్ స్టిక్లో చేస్తున్నా కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు, లిమిట్గానే వేసుకున్నాను. ఇవి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే బాగా కుక్ అవుతుంది. వీడియోలో చూస్తున్నట్టుగా ఒక 10 మినిట్స్ అలా చూసారు కదా, ఆవిరి బాగా పట్టేసింది. మంచిగా బెండకాయ అనేది చాలా బాగా కుక్ అయింది. ఈ బెండకాయ అనేది ఫ్రై అయ్యేలోపు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం కష్టపడకుండా ఫ్రీగా డబ్బులు రావాలి, ఫ్రీగా ఎవరో సంపాదించింది తినాలి అని ఎప్పటికీ అనుకోకూడదండి. మనం కష్టపడిందే మనం అనుభవించాలి ఎప్పటికైనా కానీ. ఖచ్చితంగా ఎవ్రీవన్ షుడ్ హార్డ్ వర్క్ చేస్తేనే మన లైఫ్ బాగుంటుంది. అది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బాగా కుక్ అయ్యాయి. దాంట్లోకి పసుపు, సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై విత్ కాంబినేషన్ పప్పుతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసుకోండి. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. వంట చేయటం అనేది కొన్ని కర్రీస్ ఈజీగానే ఉంటుంది, కొన్ని కష్టంగా ఉంటుంది. నేను అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. పల్లీలు ముందుగానే వేసుకుంటే ఎక్కువ ఫ్రై అయ్యి మరీ బాగోదు. ఇప్పుడు నేను మధ్యలో యాడ్ చేశాను. అవి కూడా ఈ ఫ్రై అనేది మంచిగా డీప్ ఫ్రై అయ్యేలోపు అవి కూడా పల్లీలు మంచిగా ఫ్రై అవుతాయి. చాలా బాగుంటుంది కర్రీ. బెండకాయ ఫ్రై హోటల్ స్టైల్ మాదిరి ఉంటుంది. అందరూ ట్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని తీసేసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో. చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి మనం సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరీ ఎక్కువసేపు ఉంచకూడదు మంట, ఉంటే కారం మాడిపోయి కర్రీ అనేది చేదుగా ఉంటుంది. వెంటనే 5 మినిట్స్ అలా తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలి. ఫ్రై అనేది రెడీ అవుతుంది. చాలా ఈజీ వే ఉంటుంది. మీరు ట్రై చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేసుకోండి వీడియోలో చూసినట్టు ఫ్రైని. బ్యాచిలర్స్ ఆల్సో ట్రై చేసుకోవచ్చు బెండకాయ ఫ్రై. అలాగే బెండకాయ ఫ్రై తింటే మ్యాథ్స్ కూడా బాగా వస్తుంది బెండకాయ కర్రీ తింటే. థ్యాంక్ యూ ఆల్.